యాక్చువల్లీ మీరు అంతకుముందు చేసిన టిల్లు తోటి జనాల్లో ఆ క్యారెక్టరైజేషన్ ఎంత వద్దనుకున్నా గుర్తుండిపోయింది. సో జాక్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ ఇంపాక్ట్ కాదు, కొంచెం వేరియేషన్ అయితే మనోడు చూపించాడు అన్న ఫీలింగ్ అయితే మాకు అనిపించింది. సో ట్రైలర్లో చూసినంత లైక్ ఆ జీల్ ఏదైతే ఉందో అది త్రూ అవుట్ సినిమా మీ క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుందా? లైక్ ఆడియన్స్ టిల్లుని మర్చిపోతారా? మర్చిపోతలేదు నాకు తెలీదు, బట్ డెఫినెట్లీ జాక్ అనే క్యారెక్టర్కి ఏంటంటే ఫస్ట్ సీన్ నుంచి కూడా అంటే ఇది ప్యూర్లీ భాస్కర్ గారి బ్రెయిన్ చైల్డ్ అండి. జాక్ అనే క్యారెక్టరు ఆయన డైలాగ్స్ వైజ్ దాని వైజ్ నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా దేని గురించి మాట్లాడుతున్నాం, మనం మాట్లాడినప్పుడు కంటెంట్ ఏంటి, ఆ ఫిలాసఫీ ఏంటి, క్యారెక్టర్కి తను ఆలోచించే పద్ధతి ఏంటి అనేది కంప్లీట్లీ భాస్కర్ గారి బ్రెయిన్ చైల్డ్ అది. నేను ఫస్ట్ ఎక్సైట్ అయింది కూడా దానికి, అంటే ప్రతి విషయాన్ని కూడా వేరే పర్స్పెక్టివ్లో చూసే క్యారెక్టర్ అనమాట అది. సో డెఫినెట్లీ మీకు త్రూ ద ఫిల్మ్ జాక్ క్యారెక్టర్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుందండి. టిల్లు అంత ఇంపాక్ట్ అంటే అది థియేటర్కి వచ్చాక తెలుసు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి వైష్ణవి గారు. థ్యాంక్ యూ. సో మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉంటుంది అంటే వాట్ యూ విల్ డిఫైన్ అబౌట్ యువర్ క్యారెక్టర్? ఆల్రెడీ డ్యూయల్ చేస్తున్నారని చెప్పారు. సో వాట్ ఇంపాక్ట్ అంటే చాలామందిని చూస్తే ద గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్టు ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్. సో మీది స్పెషల్గా మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే వాట్ యూ విల్ డిఫైన్? మీకే సార్. సో తనకి ఒక స్ట్రాంగ్ మోటివ్స్ ఉన్నాయి. సో తను ఒక స్ట్రాంగ్ పర్పస్ కోసం ఉంటుంది. సో ఫీమేల్ క్యారెక్టర్స్ రాసేటప్పుడు కూడా నేను ఏంటంటే ఒక స్ట్రాంగ్ మోటివ్స్ ఉన్న క్యారెక్టర్స్ రాస్తాను. అట్లా తనకు కూడా ఏంటంటే తనకు భయం ఏంటంటే కథ గురించి చెప్పేస్తానేమో అని చెప్పి అది భయపడుతుంది, అంతేగాని సో వెరీ గుడ్ క్యారెక్టర్, స్ట్రాంగ్ క్యారెక్టర్. షీ డిడ్ ఎ ఫంటాస్టిక్ జాబ్. వైష్ణవి గారు వాట్ మేడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్? ఈ 2 క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? కాదు, మొన్నే 2 క్యారెక్టర్ని చెప్పింది కానీ అందులో ఒక చిన్న ఇది ఉంది, అది థియేటర్లో చూడండి. అందుకే మీరే చెప్పండి అని చెప్తుంది. ఓకే, యాక్చువల్లీ ముస్లిం క్యారెక్టర్లో చాలా మంచిగా కనిపిస్తున్నారు, పర్ఫెక్ట్గా సింక్ అయింది అనిపించింది. అండ్ స్టార్ బాయ్ సిద్ధుతో ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి మీరు ఎంతవరకు కష్టపడ్డారు? ఎంతవరకు కష్టపడ్డానో చెప్పలేను, కానీ కష్టమైతే పడ్డాను టు మ్యాచ్ హిస్ ఎనర్జీ. బట్ మీరు ముస్లిం ఏది అడిగారు? మీరు 2-3 క్వశ్చన్స్ ఏమో అడిగేసినారు, కన్ఫ్యూజ్ అయిపోయాను. ముస్లిం క్యారెక్టర్ బాగా సింక్ అయింది, వర్క్షాప్ ఏమైనా చేశారా? అండ్ సిద్ధుతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడానికి మీరు ఎలాంటి వర్క్షాప్ చేశారా అని అడిగా. వర్క్షాప్ జస్ట్ మేము నరేషన్ అప్పుడు క్యారెక్టర్ గురించి ఫీడ్ ఇచ్చారు, అది ఐ థింక్ దట్ వర్క్డ్. బట్ ఇక్కడికి వస్తే ఫస్ట్ నేను భయపడ్డాను యునో, బట్ సెట్కి వెళ్ళిన తర్వాత నాకు ఆయన పర్ఫామ్ చేయడం చూస్తుంటే, ఆయన ఇంప్రూవైజ్ చేయడం చూస్తుంటే చాలా లోపల నుంచి ఆ ఫైర్ ఆర్ ద ఈజ్ ఒకటి బయటకు వస్తుంటుంది కదా చేయాలి అని. సో నాకు ఆ మోటివేషన్, ఆ పుష్ వచ్చేది ఆయన నుంచి. బట్ ఫస్ట్ భయపడ్డాను. భాస్కర్ గారు, యా సార్, ఇప్పుడు దాకా సిద్ధు గారు చేసిన డైరెక్టర్స్ అందరూ రిలేటివ్లీ యంగ్ డైరెక్టర్స్, మీరే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆయన లైనప్లో. కాకపోతే ఆయన ఏంటంటే ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగా కొంచెం మల్టీ టాలెంటెడ్ అండ్ పర్సన్ అతను. సో అన్ని క్రాఫ్ట్స్లోనే ఆయనకి ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది. సో అలాంటి హీరో కంటిన్యూస్గా ఇన్పుట్స్ చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్కి దానికి ఒక క్లాష్ వచ్చే అవకాశం ఉంటుందేమో కదా? అది ఏముండదండి. ఇప్పుడు మేము మొన్న కూడా ఎవరికో చెప్పాను, మా డిస్కషన్ రూమ్లో వచ్చి చూసారంటే ఇదేంటి డిస్కషన్ రూమా లేదా వార్ ప్లేస్ అని ఉంటుంది. కొట్టుకొని చేస్తాం ఒక సీన్ కోసం. నా డిపార్ట్మెంట్ రైటర్స్ కానీ, అసిస్టెంట్ రైటర్స్ కానీ అందరితో అట్లా ఎవ్రీ ఫిల్మ్ అలాగే కదా జరుగుతుంది. అండ్ అన్ని టాలెంట్ ఉన్న డెఫినెట్గా ఏంటంటే ఒక హీరో అడిషనల్ ప్లస్ అవుతాడు. ఇవాళ రేపు సినిమా చూసాక మీకు అర్థమవుతుంది, అది ఒక అడిషనల్ ఇది అవుతుంది. సో ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ అన్నది డెఫినెట్గా వస్తుంది. నేను ఒక సీన్ చెప్తాం, ఇప్పుడు నా డిపార్ట్మెంట్లో అంటాడు ఒక అసిస్టెంట్ రైటర్ అంటాడు, సార్ ఇది బాగాలేదు సార్ అంటాడు, లేదా ఇలా వస్తుంది అంటారు. దాంట్లో లాజిక్లు వెతుకుతాం, లేదా ఇంకోటి చెప్తాం, బెటర్ చేస్తాం అన్నది. ఎంత చేసినా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎగ్జైట్ అయ్యామా లేదా అన్నదే చూస్తాం. దాని తర్వాత రేపు భలే చేసాం కదా అన్నదే ఒకరికొకరు మాట్లాడుకుంటాం. అక్కడ గట్టిగా మాట్లాడుకున్నది అవి ఏం ఉండదు. మనసులో మనకి కావాల్సింది ఏంటి? రిజల్ట్. ఆ రిజల్ట్ అద్భుతంగా వచ్చిందా? అండ్ సిద్ధుతో ఏంటంటే డెఫినెట్గా అన్నీ తెలుసు, మనవాడు అన్నీ చేయగలుగుతాడు. నమ్మి ఒక సీన్ ఇచ్చేయచ్చు, స్టార్ట్ కెమెరా చెప్పేసి కళ్ళు మూసుకోవచ్చు, మనకు కావాల్సింది వచ్చేస్తుంది మానిటర్లో. సో మీరు చెప్పినట్టు కొట్టుకోవడం లేకపోతే క్రియేటివ్ డిఫరెన్సెస్ లాంటివి మీరు లేకుండా ఆయన ఏదన్నా షూట్ చేయడం, లేకపోతే ఆయన షూట్ చేసింది అలాంటి అసలు ఇది ఒక ఆర్టికల్ సార్. నేను మీకు చెప్పకుండా నేను షూటింగ్కి వెళ్ళిపోయానంట.
అది నేను ఆయనకు చెప్పకుండా వెళ్ళలేదు. నేను రాను, నాకు ఎడిటింగ్ పని ఉంది, నువ్వు డాన్స్ మాస్టర్ వెళ్ళి తీసుకోండి, దానికి నేను అవసరం లేదు కదా అన్న. ఇంకా జోక్ కూడా చేశాను, ఎండలో నన్ను పంపించేయండి గండిపేటకి, మీరు ఏసీ రూమ్లో చిల్ అవుతారు మీరు అని చెప్పి మేము జోక్ కూడా చేసుకున్నాం దాని గురించి. సో సార్ ఆయనకు తెలియకుండా షూటింగ్ ఎట్టా సార్ చేస్తాం అది అంటే. కానీ సిద్ధు గారు ఒక కాంప్లిమెంట్ ఏంటంటే, ఎంత సీరియస్ విషయాన్నైనా సరే మీ స్టైల్లో మంచి కామికల్గా అందరూ ఎంటర్టైన్ చేసేటట్టుగా బాగా చెప్తారు చూసారా, అది మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధు గారు సార్, మీ డీజే టిల్లు కానీ టిల్లీ స్క్వేర్ కానీ ఆ రెండు సినిమాలకు మీ క్యారెక్టరైజేషన్ యూఎస్పీ. డెఫినెట్గా ఈ సినిమాలో కూడా మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, కానీ దానికి మించిన ఒక కథ ఉందని కూడా తెలుస్తుంది దీంట్లో. భాస్కర్ స్టైల్ ఆఫ్ మేకింగ్లో ఒక మంచి కథ కూడా చెప్పబోతున్నట్టుగా, అంటే టోటల్గా ఏదో మైండ్ గేమ్ కూడా రన్ అవుతున్నట్టుగా ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్లో అనిపిస్తుంది. ఏం సరే ఎలా ఉండబోతుంది ఈ కథ? అంటే డెఫినెట్లీ భాస్కర్ గారు చాలా ఒక స్ట్రాంగ్ స్టోరీ డిజైన్ చేసుకుని వచ్చారు. ఫస్ట్ మీరు ట్రైలర్ చూస్తే కూడా మీకు ఒక చాలా పెద్ద విషయం ఏదో జరుగుతుంటే దాని మధ్యలోకి జాక్ అనేవాడు ఎంటర్ అయ్యాడు. ఆ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆయన చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుని వచ్చారు. నా క్యారెక్టరైజేషన్ అనేది లాస్ట్లో మేము ఆయన 2 years వర్క్ చేశారు ఆ స్క్రిప్ట్ మీద, ఆయన ఆన్ అండ్ ఆఫ్. సో ఆ క్యారెక్టరైజేషన్ అనేది చివరికి వచ్చింది. డెఫినెట్లీ నేను అన్ని ప్రెస్ మీట్లలో కూడా నేను చెప్పినట్టు ఏంటంటే, ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండి, చాలా పెద్ద సినిమా. మీకు యాక్షన్ టోన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో. మీకు రొటీన్ యాక్షన్ టోన్ రాదు ఈ సినిమాలో. వెరీ క్విక్ అండ్ వెరీ ఫాస్ట్. అంటే ఇప్పుడు క్లైమాక్స్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నేను విలన్ తోటి అంటాను, నాకు కొట్టడం కూడా రాదు, పిచ్చి పిచ్చి కొట్టి పడదు నేనని. సో ఆ జాక్ అనే క్యారెక్టరే కొంచెం ఆ ఒక క్రాక్లో ఉంటాడు బేసికలీ. సో డెఫినెట్లీ మీకు క్యారెక్టరైజేషన్తో పాటు ఈసారి కథ, స్క్రీన్ ప్లే ట్విస్ట్లు, గ్రేట్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ హ్యాస్ బీన్ గాన్ టు మేకింగ్ ద ఫిల్మ్. సిద్ధు గారు ఒక క్వశ్చన్ అండి, భాస్కర్ గారికి సిద్ధు గారికి ఒక క్వశ్చన్. సిద్ధు గారు ఫస్ట్, అంటే భాస్కర్ గారు మాకు బొమ్మరిల్ భాస్కర్ గారు 20 years నుంచి తెలుసు, ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్. సో సిద్ధు గారు లాస్ట్ 40 నుంచి బాగా తెలుసు. సో ట్రైలర్ చూస్తే టోటల్లీ డిఫరెంట్ స్కూల్, అంటే సిద్ధు స్కూల్లోకి వచ్చింది, భాస్కర్ స్కూల్లో లేదు. సో భాస్కర్ గారిని సిద్ధు స్కూల్లో తీసుకురావడానికి ఎంత టైం పట్టింది? అట్లా మేమేమి స్కూల్లో మారలేదు సార్, మాకు ట్రైలర్లో డిఫరెన్స్ అనిపిస్తుందండి. అంటే ఆయన సినిమాలు గత 5 సినిమాలు చూస్తే అది ఎందుకు అనిపించింది అంటే చెప్తా. ఎందుకంటే ఆయన జానరా షిఫ్ట్ చేశారు. ఆయన రొటీన్గా అంటాను, యూజువల్గా ఆయన చేసే హ్యూమన్ డ్రామాస్, హ్యూమన్ ఎమోషన్, లేకపోతే ఫ్యామిలీ స్టోరీస్ కాదు. ఇది ఫస్ట్ టైం ఆయన ఏంటంటే నేను జానరా షిఫ్ట్ చేస్తానని చెప్పి గన్ను పట్టుకున్నారు ఆయన. అందుకు మీకు అది డిఫరెంట్గా అనిపిస్తుంది. దాంట్లో ఇప్పుడు నేను ఏదో మాటేసరికి మీరు స్కూల్లో మారారు, ఎవరు స్కూల్లో వాళ్ళు ఉన్నారు, ఇది ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఉంటుంది. దీనికే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను, యాడ్ అని కూడా ఉంది. సరే ఓకే. అంటే మీకు ఫ్యామిలీ అండ్ ఆడియన్స్ బాగా ఎక్కువ ఉంటారు. ఈ ట్రైలర్ చూస్తే కొద్దిగా అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి 2-3. సో ఇవి యాక్సెప్ట్ చేయడానికి మీకు ఎలా? లేదు, 1 or 2 words తప్ప ఇది అవుట్ అండ్ అవుట్. ఇప్పుడు ఒక బొమ్మరిల్లు భాస్కర్ని నమ్మి వచ్చే ఫ్యామిలీని నేను డిసప్పాయింట్ చేయను, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, ఇందాక మీరు అడిగినట్టు జానర్ షిఫ్ట్ చేయాలి, ఒక యాక్షన్ సినిమా చేయాలి, లేదంటే ఒక గన్ను పట్టుకోవాలని నేను అనుకోలేదు. ఫస్ట్ పాయింట్, నేను ఒక థీమ్ రాశాను. ఇప్పుడు జాక్ అన్నది నేను ఇందాక ఇలా చూస్తుంటే అందరి మొహాల్లో ప్రతి ఒక్కరూ జాకే. ఈ జాక్ వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? నేను ఒక జాక్, నాలో ఒక జాక్ని నేను ఎలా చూసాను, ఎలా మిస్ అయ్యానన్న ఒక కోపంలో నుంచి రాసిన కథ ఇవాళ నేను చూస్తున్నాను ఇక్కడ, ఇవాళ చెప్తున్నాను. ప్రతి ఒక్కరిలో ఒక జాక్ ఉన్నాడు. ఆ జాక్ కనెక్ట్ అవ్వాలన్నదే నా కోరిక. ఆ జాక్కి ఏంటంటే, ఎందుకు ఈ బ్యాక్డ్రాప్, ఈ యాక్షన్ ఇది తీసుకోవాల్సి వచ్చిందంటే, ఒక హయ్యెస్ట్ స్టేక్స్ ఉన్న ఒక బ్యాక్డ్రాప్ నాకు అవసరం పడింది ఈ థీమ్ చెప్పడానికి. అందుకే యాక్షన్ అండ్ గన్ తీసుకోవాల్సి వచ్చింది. అర్థమైందా? ఆ థీమ్ కోసం నేను ఈ బ్యాక్డ్రాప్ తీసుకున్నాను. ఆ బ్యాక్డ్రాప్ కోసం కథ రాయలేదు. అందువల్ల ఏంటంటే స్కూల్స్ అన్నది ఎప్పుడూ మారలేదు. నా స్ట్రెంత్ ఉన్న విషయాలన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇందులో హైలీ ఎంటర్టైన్డ్ ఒక ఎంటర్టైన్ చేయగలిగే ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఉంది. సో సిద్ధు గురించి మనం మాట్లాడేటప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఇది మ్యాచ్ అయ్యే 2 స్కూల్స్ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే ఒక స్క్రిప్ట్గా ఇది వచ్చింది. సో క్యాల్కులేటివ్గా ఏదీ చేయలేదు. అది ఫస్ట్ పాయింట్. సో అందరిలో ఉన్న జాక్, మీలో ఉన్న జాక్ని మీరు చూసుకోవాలన్నది ఒక విషయం. ఇంకొకటి ఒక చిన్న రిక్వెస్ట్ కానీ ఒకటి చెప్తాను. నాకున్న ఒక స్ట్రగుల్ ఏంటి, ఇప్పుడు సిద్ధు ఎలా చేశాడు, టిల్లు స్క్వేర్లో చేశాడు, తను ఎంటర్టైన్మెంట్ లెవెల్స్ అన్నీ ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసు. ద సేమ్ టైం నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను, అది నాకు ఒక బర్డన్గా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం నేను ఆడియన్స్ని మ్యాచ్ చేయాలి. సో ఒక హీరోని అలా తీసుకున్నప్పుడు అది మ్యాచ్ చేయడానికి పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాం.
సో విషయం అన్నది ఈ హడావుడిల్లో పోకూడదు, మిస్ అవ్వకూడదు అన్నది. ఎందుకంటే లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉండడానికి ఏదో ఒక విషయం చేస్తాను, అది చేశాను, అది ఉంది. పై లేయర్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కింద నా ఫిల్మ్ కూడా ఉంది, నా థీమ్ కూడా ఉంది, చూడండి. సో ట్రైలర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, సినిమా కూడా బాగుంటుందని చూస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు డైలాగులలో చెప్పండి సార్. ఇక్కడ బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు, బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు అంటున్నా. అవునండి. ఎందుకని అక్కడ అట్లా ఆ డైలాగ్ అక్కడ చెప్పాలనిపించింది సార్, అందుకే చెప్పాను. సిద్ధు గారు అంటే జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు అట్లాంటివన్నీ? అండ్ నేను అంత ప్లాన్ ఏం చేయలేదు సార్. అక్కడ హీరో క్యారెక్టర్కి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎమోషన్కి తను ఇంకా పీక్ క్లైమాక్స్ అది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి వస్తుంది అనమాట అది. సో అక్కడ ఆ ఎమోషన్కి ఆ క్యారెక్టర్కి కరెక్ట్ అని అనుకుని చేశాం సార్. సెన్సార్ అయిందా తెలియదు సార్, అది విల్ గెట్ దేర్. అంటే సినిమా ఏమైందో తెలియదా హీరోకు? అంటే సినిమా ఏమైందో కదా, సెన్సర్ అయిందని అడిగి అంటున్నా, మీరు తెలియదు అంటున్నారు కదా. సెన్సర్ అయిందో లేదో తెలియదు అన్నానండి. హీరోకి తెలియకుండా సెన్సార్ ఎట్లా ఉంటుంది అంటే తెలుస్తుంది కదా హీరోకు. ఓకే సార్, సెన్సర్ అయిందో లేదో చెప్పేద్దాం అన్న. సెన్సర్కి నేను వెళ్ళను కదండి ఆఫీస్కి. కూల్ డ్యూటీ ఎవరిదైనా తెలుస్తుంది కదా అంటున్నా, మీరు అందుకని. సారీ సార్, తెలుసుకోండి. రైట్, ఓకే. హియర్ సార్ హియర్ సార్ మైసెల్ఫ్ హేమమాలిని సార్. ట్రైలర్ చాలా చాలా బాగుంది. అయితే లైక్ ఆరెంజ్లో చీమా ఏనుగుల జోకుల దగ్గర నుంచి సిద్ధు గారితో ఇప్పుడు జాక్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యాచీ లైన్స్తో మేము చూసాం. చాలా చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి 3 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయాలన్న థాట్ ఎవరిది సార్? థాట్ కాదు, సిచ్యువేషన్ అది. అలా అచ్చుతో ఒక సాంగ్ చేసాం, దాని తర్వాత ఒక పాయింట్ సురేష్ గారితో ఒక సాంగ్ చేసాం, అండ్ శామ్సియస్ ఫుల్ ఆర్ఆర్ అంతా తను చేస్తున్నారు. మీరు గమనించారంటే నేను ప్రతి సినిమాకి వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్తో చేస్తూ ఉంటాను. నాకు మ్యూజిక్ ఇష్టం, అందరితో చేయాలన్నది ఒకటి ఉంటుంది. ఈసారి ఏంటంటే ఒకేసారి 2-3 కలిసి చేయాల్సిన ఒక ఛాన్స్ దొరికింది. సో హ్యాపీగా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తామా అన్నదే చూస్తాం. సో నాకేంటంటే చూసారు కదా, ఎవ్రీ ఫిలిం వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ స్టైల్ ఇంకొకరు స్టైల్ అలా వర్క్ చేయాలని ఉంటుంది. సో ఇందులో బట్ ఎవ్రీథింగ్ వర్క్ వెల్ అని చెప్పి